శ్రీ మాత్రే నమః. జనవరి 9వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యమాసం, కృష్ణపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, శుక్రవారం. తిథి షష్ఠి, ఉదయం 10:30 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం ఉత్తర, సాయంత్రం 5:15 వరకు. వర్జ్యం రాత్రి 2:08 నుంచి 3:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుంచి 9:43 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:43 నుంచి 1:28 వరకు. అమృతకాలం రాత్రి 9:48 నుంచి 11:27 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:45. సూర్యాస్తమయం సాయంత్రం 5:56. ఈరోజు విశేషం పుష్యమాస శుక్ర షష్ఠి. ఈ శుక్రవారం సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, షష్ఠి తిథి సుబ్రహ్మణ్య స్వామి కరుణను ఏకకాలంలో ప్రసాదించే అద్భుతమైన కలయికగా చెప్పవచ్చు. ఉదయం ఉండే షష్ఠి తిథి సంతానాభివృద్ధికి, శత్రు జయానికి, ఆరోగ్యానికి ప్రతీక అయితే, శుక్రవారం సిరి సంపదలకు నిలయం. ఈ రెండు శక్తులు కలిసిన రోజున చేసే పూజ సాధారణ రోజుల కంటే 1000 రెట్లు అధిక ఫలితాన్నిస్తుందని శాస్త్రవచనం. ఈరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని గడపలకు పసుపు కుంకుమలు అలంకరించడం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. శుక్రవారం నాడు తలస్నానం ఆచరించడం, ఉతికిన లేత రంగు వస్త్రాలను, ముఖ్యంగా ఎరుపు, గులాబీ లేదా తెలుపు రంగు ధరించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు షష్ఠి తిథి కూడా ఉండడం వల్ల స్నానానంతరం పూజా మందిరంలో సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని లేదా విగ్రహాన్ని, లక్ష్మీదేవి పటాన్ని పక్కపక్కన ఉంచి అలంకరించుకోవడం మంచిది. షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడం వల్ల కుజదోష నివారణ జరుగుతుంది. ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో లేదా సంతానపరమైన సమస్యలు ఉన్నాయో వారు ఈరోజు ఉదయం షష్ఠి గడియలు ఉన్నప్పుడే పూజను ముగించడం శ్రేయస్కరం. పూజామందిరంలో బియ్యం పిండితో వేసిన ముగ్గులు వేసి వాటిపై పసుపు కుంకుమలు చల్లాలి. ఇది కేవలం అలంకారం మాత్రమే కాదు, సానుకూల శక్తిని ఆకర్షించే యంత్రంలా పనిచేస్తుంది. దీపారాధన విషయానికి వస్తే ఈరోజు ఆవు నెయ్యితో 2 వత్తులు చేసి దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే నువ్వుల నూనెతో మరొక దీపాన్ని వెలిగించి సుబ్రహ్మణ్య స్వామిని స్మరించుకోవడం వల్ల శని దోషాలు, నాగదోషాలు తొలగిపోతాయి. పుష్యమాసం శని భగవానుడికి ప్రీతికరమైన మాసం కాబట్టి నువ్వుల నూనె దీపం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు లక్ష్మీదేవికి ఎర్రని పూలను, సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి లేదా పసుపు రంగు పూలను సమర్పించాలి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం, అలాగే ఓం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, ధన లాభం చేకూరుతాయి. నైవేద్యం విషయంలో ఈరోజు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వీలైన వారు శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన పాలతో చేసిన పాయసం లేదా కేసరిని నివేదన చేయాలి. అలాగే షష్ఠి తిథి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి పండ్లు లేదా బెల్లంతో చేసిన పదార్థాలను సమర్పించడం మంచిది. ముఖ్యంగా ఈరోజు ఉపవాసం ఉండి పూజ చేసే వారికి చర్మ సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయని, కోర్టు కేసులు లేదా అప్పుల బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. షష్ఠి తిథి నాడు నాగదేవతలను పూజించడం కూడా ఆనవాయితీ. దగ్గరలోని పుట్టలో పాలు పోయడం లేదా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వల్ల కుటుంబంలోని కలహాలు తొలగిపోయి శాంతి నెలకొంటుంది. ఈరోజు చేయవలసిన మరొక ముఖ్యమైన పరిహారం ఉప్పు దీపం లేదా ఉప్పుతో చేసిన ప్రయోగం. శుక్రవారం నాడు కొత్తగా రాళ్ల ఉప్పును కొనుగోలు చేసి జాడీలో పోయడం వల్ల ఇంట్లో ధన నిల్వలు పెరుగుతాయని ఒక ప్రగాఢ నమ్మకం. ఈరోజు సాయంత్రం వేళ అంటే ప్రదోష కాలంలో ఇంటి గుమ్మం దగ్గర 2 వైపులా దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. పుష్యమాసంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు పేదవారికి లేదా సాధువులకు ఉన్ని వస్త్రాలు, నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. దానం అనేది మన కర్మలను ప్రక్షాళన చేసే ఒక గొప్ప సాధనం. అందులోనూ పుష్య శుక్రవారం నాడు చేసే అన్నదానం లేదా వస్త్రదానం తరగని పుణ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈరోజు స్త్రీలు తమ సౌభాగ్యం కోసం చేసే పూజలు విశేష ఫలితాలను ఇస్తాయి. సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేయడం లేదా కుంకుమార్చన చేయడం వల్ల మాంగళ్య బలం పెరుగుతుంది. పుష్యమాసంలో ప్రకృతి అంతా ఒక రకమైన నిశ్శబ్దంలో ఉంటుంది. ఈ సమయంలో మనం చేసే జపతపాలు మన ఆరాను శుద్ధి చేస్తాయి. ఈరోజు ఎవరిని నిందించకుండా, కోపగించుకోకుండా శాంతంగా గడపడం చాలా ముఖ్యం.
సాయంత్రం పూట తులసి కోట దగ్గర దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేయడం వల్ల ఇంట్లోని రుణాత్మక శక్తి బయటకు పోయి ధనాత్మక శక్తి ప్రవేశిస్తుంది. ఈ రోజున విశేషించి సుబ్రహ్మణ్య భుజంగం స్తోత్రాన్ని వినడం లేదా చదవడం వల్ల అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా నరాల బలహీనత, కంటి సమస్యలు ఉన్న వారికి ఉపశమనం లభిస్తుంది. అలాగే శ్రీ సూక్త పారాయణం ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఇంట్లో ఐశ్వర్యాన్ని స్థిరపరుస్తుంది. ఈరోజు మీరు చేసే చిన్న దైవ కార్యమైనా సరే అది పుష్యమాస ప్రభావం వల్ల రెట్టింపు ఫలితాన్నిస్తుంది. ఉదాహరణకు ఈరోజు పక్షులకు లేదా జంతువులకు ఆహారం పెట్టడం కూడా గ్రహదోష నివారణలో భాగమే. ఈ శుక్రవారం రోజు ఉదయం అమ్మవారిని పూజించండి. సాధ్యం కాని పక్షంలో మనసులో శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించండి. అలాగే మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లక్షలాది మందికి ఈరోజు అమ్మవారి నామాన్ని తలుచుకునే భాగ్యం ప్రసాదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి భక్తి సందేహాలు ఉన్నా కామెంట్స్లో అడగండి. మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షక మహాశైలందరికీ పేరు పేరున శుభాభినందనలు. సర్వే జన సుఖినో భవంతు. శుభోదయం, శుభ శుక్రవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన శుభకాలం. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. దైవానుగ్రహంతో అనుకున్నది సాధిస్తారు. తల్లి తరపు వారి సహకారం లభిస్తుంది. ఆశయ సాధనలో సంతృప్తికర పరిస్థితులు ఉన్నాయి. శత్రువుల మీద విజయం దక్కుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా శుభ సమయం. అపార్థాలకు తావివ్వకుండా వ్యవహరించాలి. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. రోజువారీ వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణం చేపడతారు. అయితే భూముల కొనుగోలు, వాహనం విషయంలో ఏమరపాటు తగదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటర్వ్యూలు సైతం అందుకుంటారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పనుల్లో దగ్గర వారి సలహాలు తీసుకోండి. ఉద్యోగ విషయం అనుకూలిస్తుంది. ప్రయత్నాలు నిదానంగా కార్యరూపాన్ని ఇస్తాయి. ఇబ్బందికర సంఘటనలు ఉంటాయి. చాకచక్యంగా మాట్లాడాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. ప్రశాంతత చేకూరుతుంది. శివారాధన ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారి విఘ్నాలను అధిగమిస్తారు. సమస్యలు ఉన్నా విజయం కూడా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మొదలు పెడతారు. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. శ్రమ పెరుగుతుంది. శుభకార్యాలు చేస్తారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. ఒక విషయంలో అనుకూల ఫలితం వస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులు వస్తాయి. పక్కనే చేరి ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఉంటారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం జరగవచ్చు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అధికారుల అండతో సమస్యలను అధిగమిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. రాజకీయ నాయకులకు ఆదరణ పెరుగుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అదనపు రాబడి ఉంటుంది. ఇంటర్వ్యూలు సంతోషం కలిగిస్తాయి. ఆకస్మిక వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగాలలో ఉత్సాహం పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు వస్తాయి. ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. ఎవరితోనూ వివాదాలకు పోవద్దు. అపార్థం చేసుకునేవారు ఉంటారు. పనిలో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. ఒక విషయంలో సానుకూల ఫలితాలు ఉన్నాయి. శాంతియుత వాతావరణం లభిస్తుంది. విష్ణు దర్శనం మంచి చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనలాభం ఉంది. సత్పురుషుల ఆశీర్వచనం వల్ల శీఘ్ర కార్యసిద్ధి లభిస్తుంది. మిత్రుల సహకారంతో విజయం లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు తగ్గుతాయి. ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు తగ్గుతాయి. ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడతారు. ఇతరుల మాటలు పట్టించుకోవద్దు. అదృష్ట యోగం ఉంది. ఆలోచించి ముందడుగు వేస్తే ఉపద్రవాలు దరిచేరవు. కావాలని విఘ్నాలు కలిగించేవారు ఉంటారు. గణపతి ఆరాధన మంచిది. జాగ్రత్తగా వ్యవహరించాలి. మంచి ఉద్యోగంలో చేరతారు.
చేపట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. కుటుంబ పెద్దల సహాయం లభిస్తుంది. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఓపికతో పనులు చేస్తారు. నూతన వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహకారం పొందుతారు. న్యాయ సంబంధ విషయాల్లో విజయం మీదే. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్సాహంగా వ్యవహరిస్తారు. పనులపై మనస్సు నిలుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి లేదా ధన లాభాలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. రాజకీయ వర్గాలు మరింత ఆశాజనకంగా ఉంటుంది. రాబడి పెరిగి అవసరాలు తీరుతాయి. వృద్ధిని సాధిస్తారు. ప్రశాంతమైన మనస్సుతో పనులు ప్రారంభించండి. అధికార యోగం ఉంది. వ్యాపార లాభం ఉంటుంది. ఏది అనుకుంటే అది సిద్ధించే కాలమిది. అభీష్టాలు నెరవేరుతాయి. పూర్వపుణ్యం కాపాడుతుంది. శుభవార్తను వింటారు. భగవంతుని అనుగ్రహం పుష్కలంగా ఉంది. ఆపదలు తొలగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనధాన్య లాభం ఉంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. పనుల్లో అలసత్వం రానియవద్దు. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారం దూరమవుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుజన సహకారం ఉంటుంది. గృహంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఏకాగ్రతే మీకు విజయాన్ని ఇస్తుంది. ఆవేశం పనికిరాదు. ఈర్ష్య పడేవారు ఉంటారు. సమయానుకూలంగా మాట్లాడండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. స్నేహితులు బంధువులతో పనులు నెరవేరుతాయి. పాత బాకీల వసూళ్లలో జాప్యం జరుగుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు వెలువడతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం అవసరం. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు తీరుతాయి. బంధువుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి. వ్యాపారాలలో చికాకులు సమసిపోతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ధర్మ మార్గంలో పయనించండి. శీఘ్ర విజయం లభిస్తుంది. పెద్దలను మెప్పిస్తారు. 10 మందికి ఉపయోగపడే విధంగా మీ పనులు ఉంటాయి. వ్యాపార లాభం ఉంది. తోటివారి సూచనలు పనిచేస్తాయి. ప్రశాంత వాతావరణం ఉంటుంది. అవసరాలకు సహకారం అందుతుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆధ్యాత్మికంగా ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. లక్ష్మీ స్తోత్రం శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయ ప్రాప్తి ఉంది. అనుకున్నది సిద్ధిస్తుంది. విందులు వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. పెద్దల సహకారాన్ని పొందుతారు. పనులు పోవాలంటే అధిక శ్రమ. సుఖ సంతోషాలు ఉంటాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి ఉంది. మిత్రబలం రక్షిస్తుంది. ప్రయాణాల్లో కలిసి వస్తుంది. మంచి వార్తలు వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి. పట్టుదలతో పనులు చేస్తారు. రాజకీయ ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. పెద్దల సూచనలను నిర్లక్ష్యం చేయకండి. చాలా కాలంగా నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. రాజకీయ కళారంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త రుణాలు పొందుతారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో లాభదాయకంగా ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. అనుకున్నది జరుగుతుంది. ఆపదలు ఉంటాయి. కొంత వ్యతిరేక పరిస్థితులు ఏర్పడతాయి. ధైర్యంగా ముందడుగు వేయండి. కుటుంబ సభ్యులతో వివాదాలు రాకుండా మాట్లాడాలి. సుఖ సంతోషాలు ఉన్నాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. రవి స్తోత్రం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కటి భవిష్యత్తు సొంతమవుతుంది. అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారం మూలకంగా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. బంగారు భవిష్యత్తు ఉంటుంది. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఏర్పడుతుంది. దగ్గర వారి ప్రోత్సాహంతో ఆటంకాలు తొలగుతాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. గతంలో చేసిన ఒక మేలు ఇప్పుడు అక్కరకు వస్తుంది. రాజకీయ పనులు కలిసి వస్తాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. శ్రమ పెరుగుతుంది. రావాల్సిన సొమ్ము సమయానికి అందుతుంది.
తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తవచ్చు. సంయమనం పాటించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆసక్తికర సంఘటనలు ఎదురు కావచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. చక్కటి భవిష్యత్తు మీ సొంతమవుతుంది. అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. బంగారు భవిష్యత్తు ఉంటుంది. దగ్గర వారి ప్రోత్సాహంతో ఆటంకాలు తొలగుతాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. గతంలో చేసిన ఒక మేలు ఇప్పుడు అక్కరకు వస్తుంది. చిత్తశుద్ధితో పనిచేయండి. న్యాయపరమైన అభివృద్ధిని సాధిస్తారు. విశేష ధనయోగం ఉంటుంది. నూతన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. వస్తు ప్రాప్తి. సమాజంలో ఉన్నత స్థితి గౌరవం లభిస్తాయి. చక్కటి ఆలోచనలు వస్తాయి. ఇష్టదేవతా స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు గొప్ప విజయాన్ని సాధిస్తారు. పట్టు సడలకుండా పనిచేస్తేనే అనుకున్నది దక్కుతుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. అదృష్టం చేరువలోనే ఉంది. ఆనందంగా ఉంటారు. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ప్రశంసలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనసు నిలుపుతారు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. కళాకారులకు ఆదరణ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేయడానికి ఆర్థిక వనరులు సమకూరుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాలలో మంచి గుర్తింపు ప్రోత్సాహం లభిస్తాయి. రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని బాకీలు అందుతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో తగిన గుర్తింపు లభిస్తుంది. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. ఏకాగ్రతతో పనిచేయండి. అధికార యోగం ఉంది. ప్రశంసలు ఉంటాయి. బంధుమిత్రులతో అనుబంధం బలపడుతుంది. మిత్రుల సూచనల ద్వారా పనులవుతాయి. ఒక విషయం ఇబ్బంది పెడుతుంది. వారాంతంలో అన్ని సర్దుకుంటాయి. సంపదలు పెరిగే అవకాశం ఉంది. మొహమాటం పనికిరాదు. ఆరోగ్యం బాగుంటుంది. దుర్గాస్తుతి మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్సాహం కలిగించేవారుంటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయకండి. నష్టాలు ఉంటాయి. ఏ విషయంలోనూ తొందర పనికిరాదు. తెలివిగా వ్యవహరించాలి. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. మిత్రుల సలహా మీద నిర్ణయాలు తీసుకోండి. మోసపోయే ప్రమాదం ఉంది. తీర్థయాత్రలకు అవకాశం ఉంది. తద్వారా ప్రశాంతత లభిస్తుంది. గతంలో సంపాదించుకున్న ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు కలిసి వస్తుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సహోద్యోగులు అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. బంధువులను కలుసుకుంటారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కొన్ని సమస్యలు తీరుతాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. మానసిక శాంతి లభిస్తుంది. భూ వివాదాల సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. బ్రహ్మాండమైన విజయం సాధిస్తారు. మంచి పనులు చేస్తారు. ధనలాభం సూచితం. పనులు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగపరంగా శుభకాలం. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. వాద ప్రతివాదాలకు తావివ్వకండి. ఆటంకాలు ఉంటాయి. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆచితూచి వ్యవహరిస్తే మంచి లాభం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. నిదానంగా మనసు పెట్టి బాధ్యతలను నిర్వర్తించండి. అపార్థాలకు తావివ్వవద్దు. పొరపాట్లు జరిగినా వాటిని వెంటనే సరిచేసుకుంటే సరిపోతుంది. అనుకోని గౌరవం దక్కుతుంది. ఎవరితోనూ వాదనలు వద్దు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విలువైన సమాచారం అందుతుంది.
మీ ఊహలు నిజం చేసుకుంటారు. విద్యార్థుల ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలలో పురోగతిని సాధిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకొని లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కుతాయి. రాజకీయ వర్గాలకు ఊహించని పదవులు లభిస్తాయి. ఆదాయం తగ్గి నిరాశ కలిగిస్తుంది. బంధువులతో అకారణ వైరం తొలగుతుంది. దూర ప్రయాణాలు చేసుకుంటారు. శారీరక రుగ్మతలు తొలగుతాయి. వ్యాపారాలలో కొంత నిరాశ చెందుతారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. కార్యసిద్ధి ఉంది. శ్రమ కూడా అధికమవుతుంది. గందరగోళ పరిస్థితి నుంచి త్వరగా బయటపడతారు. సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. విజయం వరిస్తుంది. ఆర్థికంగా జాగ్రత్త. మోసపోయే పరిస్థితులు ఉన్నాయి. మీకు సంబంధం లేని విషయాలు తలదూర్చకండి. ఒక శుభవార్తను వింటారు. శివారాధన మంచి ఫలితాలను ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు రాశి వారికి శుభకాలం మొదలైంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. సాహసం చేసి ముందడుగు వేయండి. అనుకున్న ఫలితం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. రాజయోగం సిద్ధిస్తుంది. ఆచరించేవారు పెరుగుతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. అవసరాలకు ధనం అందుతుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉత్సాహంగా ఉంటూ సంతృప్తిగా పనులు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి అవకాశం. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. విహారయాత్రలు చేసే ఆలోచన ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆస్తుల ద్వారా రాబడి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు కొలిక్కి వస్తాయి. కొన్ని సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి. వ్యాపారాలలో పురోగతి, ఆశించినంత లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. విధులు ప్రశాంతంగా సాగుతాయి. రాజకీయ కళారంగాల వారికి నూతన ఉత్సాహం ఉంటుంది. ఆస్తి ఒప్పందాలు జరుగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ధార్మిక చింతన ఉంటుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కష్టకాలం నడుస్తుంది. ప్రతి పని జాగ్రత్తగా చేసుకోవాలి. వ్యతిరేకత ఉంటుంది. ఏది మాట్లాడినా తప్పుగా ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయం మేలు చేస్తుంది. నిరాశపరిచేవారు ఉంటారు. మిత భాషణంతో శాంతి చేకూరుతుంది. ఆర్థికంగా నష్టం సూచితం. ముఖ్య కార్యాల్లో బాగా ఆలోచించి పనిచేయండి. నవగ్రహ శ్లోకాలు పఠించాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తుంది. గొప్ప విజయం ఉంటుంది. తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు. పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. బంధుత్వాలు బలపడతాయి. సహకారం లభిస్తుంది. పేరు ప్రతిష్టలు ఉన్నాయి. దగ్గరి వారి ప్రేమాభిమానాలు పొందుతారు. 10 మందికి మేలు చేస్తారు. అధికారుల మెప్పు పొందుతారు. పదవి లాభం ఉంది. స్థిరత్వం వస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అందరితో చర్చించి సమయానుకూల నిర్ణయాలను తీసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా మారుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వైరం తొలగిపోతుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు లాభాలను కలిగిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. శ్రద్ధగా పనులు చేయడం ద్వారా అద్భుతమైన శుభయోగాలు లభిస్తాయి. సమాజానికి మేలు కలుగుతుంది. ధనయోగం ఉంది. క్రమంగా అభివృద్ధి చెందుతారు. దగ్గరి వారి నుంచి మంచి వార్తలు వింటారు. కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అష్టలక్ష్మి ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. మీరు అనుకున్నదే ఆచరించండి. ధైర్యంగా వ్యవహరిస్తే మంచి విజయం చేకూరుతుంది. పట్టుదలే విజయానికి మూలం. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. అవాంతరాలు ఉన్నా ఇబ్బంది ఏమీ ఉండదు. శక్తి వంచన లేకుండా పనిచేయండి. అనుకూల ఫలితమే వస్తుంది. దైవ బలం రక్షిస్తుంది. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆఫీస్లో అందరితోనూ సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు.
కళాకారులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. ఆభరణాలు ఖరీదు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగ విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. శుభయోగాలు ఉన్నాయి. తగినంత ప్రయత్నం చేయండి. పరిస్థితులు అనుకూలిస్తాయి. క్షమాగుణం మిమ్మల్ని రక్షిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి కలుగుతుంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. నూతన బాధ్యతలు వస్తాయి. వస్తు వాహన యోగాలు ఉన్నాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. అదృష్టం కోసం గురు శ్లోకం చదువుకోవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.